హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కింగ్డమ్. ఎలా ఉన్నారండి మీరందరూ? మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మేము వచ్చేసి ఆత్మలింగ క్షేత్రంగా పేరొందిన గోకర్ణ క్షేత్రానికి వచ్చామండి. చూడండి, ఇదే టెంపుల్. లోపలైతే ఇంకా చాలా క్యూ ఉందండి. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. దర్శనం చాలా బాగా జరిగిందండి. ఈ టెంపుల్కి అయితే పెద్ద చరిత్రే ఉందండి. పూర్వం రావణాసురుడు ఘోరమైన తపస్సు చేసి శివుని ఆజ్ఞ పొంది ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. ఆత్మలింగం రావణాసురుడి దగ్గర ఉండటం వల్ల దేవతలందరూ ముల్లోకాలు దేవతలందరినీ వేడుకొని బ్రహ్మ విష్ణుమూర్తి ఆ విఘ్నేశ్వరుని వేడుకొనగా విఘ్నేశ్వరుడు చిన్న బాలుడు రూపంలో ప్రత్యక్షమవుతాడు. ఇక్కడైతే బయట పెద్దవాళ్ళందరూ ముసలివాళ్ళు కొంచెం ఇలా పూలు అమ్మి స్వామివారికి అభిషేకం చేయడానికి ఇలా అమ్ముతున్నారండి. మేమైతే కూడా తీసుకున్నాము. అందులో ఉమ్మెత్త పువ్వు అవి కూడా ఉన్నాయి. శివుడికి ఇష్టమైన పువ్వు అండి. అలా గణపతి చిన్న పిల్లాడి రూపంలో ఎదురైనప్పుడు సాయంత్రం సంధ్యం అయ్యేలోపు రావణాసురుడు శివుడైతే నిబద్ధత పెడతారండి. ఆత్మలింగాన్ని కింద అయితే పెట్టకూడదని. ఆత్మలింగం ఇలా ఉంటుందండి. మన ఏలుతో మాత్రమే టచ్ చేయగలము. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు మాత్రమే ఆత్మలింగాన్ని బయటకు తీసి శుద్ధి చేసి చాలా కార్యక్రమాలు అయితే జరుపుతారండి. ఇలా వెండి వాకిల ద్వారానే స్వామివారు దర్శనమిస్తారు. బాలుడు రావణాసుడికి ఎదురు వెళ్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డుపెట్టి సాయంత్రం అయ్యేలా చేస్తాడు. రావణాసురుడు సాయంత్రం అయిందనుకొని సంధ్యా సమన్వయం చేయబోతుండగా తన 2 చేతుల్లో ఉన్న శివలింగాన్ని కింద పెట్టకూడదని ఆజ్ఞ గుర్తొచ్చి ఎదురుగా వస్తున్న బాలుడి రూపంలో ఉన్న గణపతికి ఇస్తాడు. బాలుడు రూపంలో నా గణపతి తీసుకొని నేను 3 సార్లు మాత్రమే పిలుస్తాను, 3 సార్లలోపు రాకపోతే నేను మాత్రం కింద పెట్టేస్తానని షరతు విధిస్తాడు. ఆ షరతు విధించిన రావణాసురుడు త్వరగా సంధ్యా సమన్వయం చేసుకొని వచ్చేంతలోపే గబగబా అంతటి అవకాశాన్ని ఇవ్వకూడదు అనుకొని గణపతి 3 సార్లు పిలిచేసి నేల మీద పెట్టేస్తాడు. అలా పెట్టిన తర్వాత జరగాల్సిన అశుభం జరిగిందని రావణాసురుడు వచ్చి బాలుడు రూపంలో గణపతిని ముట్టికాయ వేస్తాడు. ఆ ముట్టికాయ అనేది కూడా ఇప్పటికి కూడా విఘ్నేశ్వర ఆలయంలో స్వామివారికి అలాగే ఉంటుంది. ఆ స్వామివారి ఆత్మలింగాన్ని తీసుకొచ్చే పెట్టెలో అట్లా మురుడేశ్వరంలో కూడా ఒకటి అలా పడుతూ ఉంటుంది. రావణాసురుడు ఆ శివలింగాన్ని పైకి లేపాలని చూస్తుంటే లేవదు. అందుకే పైకి లేపడంతో మహాబలేశ్వర లింగంగా గోకర్ణలో వెలుస్తుంది. ఆత్మలింగం మహాబలేశ్వర రూపంలో వెలుస్తుందండి. తర్వాత అక్కడ కోటిలింగాల తీర్థం కూడా ఉంది. అక్కడ స్నానాలు అవి చేసి కోటిలింగ తీర్థంలో స్వామివారి దర్శనానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ గోకర్ణ సముద్రం ఉంది. చాలామంది దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ గోకర్ణ సముద్రం చాలా ఫేమస్. గోకర్ణ బీచ్ అంటారు. ఇక్కడికి వచ్చి ఫ్యామిలీస్ అందరూ ఇవి కూడా మునుగుతున్నారండి. చిన్నపిల్లలు ఎంతో ఒంటె అవన్నీ ఎక్కి ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తున్నారండి. బీచ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇట్లా స్టాల్స్గా ఏర్పాటు చేశారు. పూజా సామాగ్రి అయితేనేమి, పిల్లలకి స్వీట్స్ అయితేనేమి, పూజా ద్రవ్యాలు కానీ ఇవన్నీ కూడా పిల్లలకి బట్టలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క చోట ఇట్లా స్టాల్స్గా పెట్టేసేసి అమ్ముతున్నారండి. ఒకసారైనా చూడవలసిన క్షేత్రం ఇది. ఇక్కడ అన్నీ చిన్న చిన్న గొంతుల ద్వారానే, సందు గొంతుల ద్వారానే దర్శనానికి వెళ్ళాలి. చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి మధ్య మధ్యలో. చూడండి, మొత్తం అన్ని పూజా సామాగ్రి సంబంధించి బ్రాస్, ఇత్తడి ఇవన్నీ కూడా ఎక్కువ అమ్ముతున్నారు. ఇక్కడ వచ్చేసి ప్యూర్ ఒరిజినల్ గానుగ నూనెలు కూడా అమ్ముతున్నారండి. వాళ్ళే స్పెషల్గా తయారు చేసి. నేను చెప్పాను కదా ఇందాక పెద్దవాళ్ళు, ఇదండి టెంపుల్కు చూడండి ఇలా కనిపిస్తుంది. పెద్దవాళ్ళు ఇలా పూలు అమ్ముతున్నారని వీళ్ళేనండి. ఇవి ఇక్కడ వీళ్ళ పద్ధతి కూడా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ టు లక్ష్మీ కింగ్డమ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా.